నమస్తే అమ్మా. నమస్తే. ఇల్లు మీదేనమ్మా? మాదంటే అండి ఉమ్మడిదండి. 6 వాట అయింది. ఉమ్మడి ఇల్లా? అంటే అదే అండి అత్తయ్య గారు మామయ్య గారు సంపాదించింది. మరి ఆ ఇల్లు మీరు వాడుకోవడానికి అవదా? మేము వాడతలేదండి. వాళ్ళు తాళం వేసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోయారండి. బాగానే ఉందిలే, లోపల బాగానే ఉంది కదా, వర్షం అయితే పడట్లేదు కదా లోపల. వర్షం లేదండి. మీరు ఉన్నదాన్ని కొంచెం శుభ్రం ఇంటి పన్ను చేసుకోండి. కుళాయి పన్ను కట్టుకోవాలని నా మీద భారం పడ్డదండి. ఎంత కడతారు సంవత్సరానికి ఒకసారి? సంవత్సరానికి ఒకసారి అండి. మాకు ఆర్థిక పరిస్థితి వల్ల కట్టక పెరిగిపోతే ఈ సంవత్సరం అయితే నేను 10,000 కట్టానండి. దగ్గర దగ్గర వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినాయి, అన్నీ బాగా మా మీద పడిపోయిందండి. మొన్న నేను దెబ్బ తగిలిన తర్వాత కట్టకపోతే వాళ్ళు కుళాయి కూడా పీకేస్తామన్నారండి. అందుకని భయం వేసి వాళ్ళు అప్పు చేసి కట్టానండి. అయితే అనుకోకుండా ఇంక ఈ చెట్టు నుంచి పడిపోయారండి. ఎవరు? ఈయనండి. ఈ చెట్టు ఎందుకు ఎక్కారు? ఎక్కిపోరండి. అప్పుడప్పుడు మామిడికాయలు కొయ్యడానికి అలాగే ఎక్కడంలో గమ్మని కొమ్మ ఎండిపోయాను చూసుకోలేదండి. దాని మీద జారిపోయి పడిపోవడం ఎన్నిపోస విరిగిందండి. 2 సార్లు సర్జరీ అయింది మేడం గారు. ఫస్ట్ చేశారండి, ఇన్ఫెక్షన్ అయిపోయి రస కారిపోయేదండి శుభ్రంగా. మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ రాడ్లు ఇన్ఫెక్షన్ అవి చేయాలని మళ్ళీ చేశారండి. ఇంకా చేశాక రెండోసారి అసలు ఇంకా ఎన్నాళ్ళైంది చెట్టు మీద నుంచి పడిపోయి? సంవత్సరంన్నర అయిందండి. అయ్యా, నీ ఇంటి ముందు చెట్టే నీకు శాపం అయిపోయిందా? శాపం. టైలరింగ్ చేసేవారు మేడం గారు. ఈయన టైలరింగ్ చేసేవారు. అగోని మిషన్లు కూడా తెచ్చి ఇంటి దగ్గర అక్కడ సాయిబాబు కూడా చూసారు కదండి, అక్కడే కుట్టేవారండి. చెక్కల బడ్డీ. ఇప్పుడు మీరు నడవలేకపోతున్నారు? నడవలేకపోతున్నారు. గోడ సపోర్ట్ అని ఉండాలి, మనిషి సపోర్ట్ అని ఉండాలండి. వెన్నుపూసకి డ్యామేజ్ అయిపోయింది. 10,000 మాత్రమే మీరు ఇంటి పన్ను కట్టారు. అది ఇంటి రెంట్కి బయటకు మీరు వెళ్తే 3,000 4,000 తక్కువ అవుతుందా? కట్టుకోలేకండి అలా ఉన్న అమ్మేస్తామని అంటున్నారండి. కానీ ఉమ్మడిలో ఉన్న అలా ముందుకి వెనక్కి సాగుతున్నారండి. మీరు బయట ఎక్కడైనా ఇల్లుకి రెంట్కి తీసుకున్నా మినిమం 3,000 తక్కువ ఉండదుగా? ఉండదండి. 3 నెలలు రెంట్ అంటే 4 నెలలకి 10,000 కట్టాలి. సొంత ఇంటికి 10,000 అంటే కొన్ని ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఇంటి పన్ను ఎవరు కడితే వాళ్ళకే ఇల్లు అవుతుందిలే, కంగారు పడకండి. బాగుంది ఇల్లు, చూడడానికి బాగానే ఉంది, నీట్గా ఉన్నారు, పిల్లలు చక్కగా ఉన్నారు. ఈ టైంలో మీ ఆయన ఈ పరిస్థితిలో వేరే వాళ్ళు ఇల్లు రెంట్కి కూడా ఇవ్వరు. ఇదేంటిది? ఇది వంట షెడ్ అని వేసుకున్నారండి మా అత్తయ్య గారు ఉన్నప్పుడు, ఇల్లు కట్టక ముందరండి. అది అలా ఉండిపోయింది. ఇది కూడా ఇంకా కొంచెం నీట్గా ఎప్పటికప్పుడు చీపురుతో కట్టని తుడుస్తూ ఉండండి కదా నన్ను, అంతేనా? పిల్లలు బాగున్నారు, చక్కగా ఉన్నారు పిల్లలు. ఆ పిల్ల నాన్న ఏం చేస్తున్నారు? నువ్వు ఏంటి ఇంటరా? ఏదిట్రా? నేను ఏ 7th 8th అనుకున్నాను. ఇంటరే 10th క్లాస్లో కూడా మార్కులు వచ్చినాయి మేడం గారు. 580 వచ్చేయండి. 10thలో ఎన్ని మార్క్స్ వచ్చారా? 580 అండి. బా ఇంటర్ ఇప్పుడే కదండి. ఓకే, ఇంటర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నడుస్తుంది. ఏ కాలేజ్ అమ్మా? జూనియర్ కాలేజ్. ఏ గ్రూప్? ఎంపీసీ. మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి, బాగా చదువుకో. చదువుతున్న వాళ్ళు ఎలాగో గవర్నమెంట్ కాలేజ్ అమ్మా? ప్రైవేట్ కాలేజ్. ఎంత సంవత్సరం ఫీజు ఎంత? నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి వల్ల ఫ్రీ సీట్ ఇచ్చారా? పేరేంటి? అనుష. గ్రేట్, బాగా చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా చక్కగా చదువుతుంది అమ్మాయికి. మంచి చదువు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మీరమ్మా ఆయాగా చేస్తున్నారు? స్కూల్లో కాలేజీలలో వయాలలో చేస్తానండి ఆయా కింద. ఈయన బాగోక చాలా సెలవులు పెట్టేశారండి, సంవత్సరంన్నర మట్టిని కూడా. ఆయన ఇప్పటి నుంచో చేస్తున్నానని అలా ఉంచారండి. తీసేయకుండా 5,000 ఇస్తారు మేడం గారు. ఆ పిల్లకి ఇంకా సరైన టైం టు టైం ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగా గ్రోత్ అయ్యి ఉండేది అమ్మాయికి. పాపం మీ ఇంటి పరిస్థితి బాగాలేదు, మిమ్మల్ని అనడానికి కూడా లేదు. ఉన్న దాంట్లో ఏదో అలా పెంచుకుంటూ వస్తాను. ఇప్పుడు నువ్వు ఒకరివి, పాపం ఈయనేమో కనీసం ఆధారం కూడా లేకుండా అయిపోయింది. ఇంకేం డబ్బులు ఉన్నా ఈయనకి పెట్టడానికి సగం డబ్బులు అయిపోతాయి ఇప్పుడు. ఆనందం, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? కొంచెం డబ్బులు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి తీసుకురా. కొంచెం ఉన్నాయి తీసుకురా, పో తీసుకురా. బియ్యం బస్తా ఇస్తాను మీకు. నీ దగ్గర ఉన్నవి కూడా తీసుకురా. నీకు కూడా కొన్ని సరుకులు ఇస్తాను, బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి ఇస్తాను. నీ దగ్గర అంత ఉన్నాయి, నీ దగ్గర అంత ఉన్నాయి, తీసుకురండి తొందరగా. ఎవరు తొందరగా వస్తే వాళ్ళకే కొన్ని ఐటమ్స్ ఇస్తాను. దొంగలు దొరికిపోతారు చూడండి కాసేపట్లో. ఎంత దొరికేది డబ్బులు? 20 రూపాయలు దొరికాయా? అంత కష్టపడితే 20 రూపాయలు దాచావా? గ్రేట్.
సరే నేను 20 రూపాయలు తగ్గట్టుగానే నీకు ఇస్తాను. బియ్యం బస్తా తీసుకురండి. అమ్మా నీకు చీర జాకెట్ తీసుకోమ్మా. సార్ మీ పేరేంటి? గోపాలకృష్ణ గారు. టైలరింగ్ షాప్లో మీరు పనిచేసేవారా లేకపోతే మీ సొంత మిషన్నా? సొంత. రోజుకి ఎంత సంపాదించేవారు? 1000 రూపాయలు తెచ్చుకునేవారు. 1000 రూపాయలు తెచ్చుకున్నప్పుడు బాగానే ఉండేది. సంవత్సరం క్రితం మీరు పడిపోయారు. గోపాలకృష్ణ గారు ఇగోండి, మీకు ఇంకేమైనా మందులు ఏమైనా కావాల్సి వచ్చినా, పిల్లలకి ఇంకేమైనా కావాల్సి వచ్చినా కొనండి. 20,000 రూపాయలు ఇస్తున్నాను. ఏమ్మా హ్యాపీ అన్నా? ఇంకేమైనా కావాల్సి ఉంటే చూసుకోండి ఇంట్లో. సరిగా బియ్యం అవి ఉన్నాయి, నెల రోజులకి మీకు సరికి సరిపోతాయి. ఏమ్మా సరేనా? నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.